أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما ينطق عن الهوى إن هو إلا وحي يوحى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచంలో మనల్ని సృష్టించాడు. అల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే సృష్టించాను. ఆ ఆరాధన పద్ధతిని మానవుల వరకు తెలియజేయటానికి అల్లాహ్ తాలా ప్రతి కాలంలో అనేక మంది ప్రవక్తలను పంపాడు. అల్లాహ్ అంటూ ఉన్నారు, వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూల్ అన్ యఅబుదుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. అల్లాహ్ యొక్క ఆరాధన చేయటానికి తాగూత్ యొక్క ఆరాధన, మిథ్యా దైవాల ఆరాధన విడిచిపెట్టడానికి ప్రతి కాలంలో అల్లాహ్ తాలా ప్రవక్తలను పంపాడు. ఆ ప్రవక్తల ద్వారా మానవులకు మార్గదర్శకత్వము చేశాడు. ఇదే ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి దైవ ప్రవక్త హజరతే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తాలా ఈ ధర్మాన్ని పరిపూర్తి చేశాడు. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనతో నేరుగా హదీసు చెప్పలేదే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రవక్త వారి సహబాలు విన్నారు. ప్రవక్త వారి సహబాల వద్ద సహబాలను అనుసరించిన తాబఈన్లు విన్నారు. ఆ తాబఈన్ల వద్ద వారిని అనుసరించిన తాబఈన్ విన్నారు. ఈరోజు ప్రవక్త నేరుగా మీకొచ్చి, నాయనా భోజనం చేసే ముందు బిస్మిల్లా పలుకు, ప్రవక్త మనతో చెప్పలేదే. ప్రవక్త వారి మాట ఎవరు విన్నారు? సహబాలు విన్నారు. సహబీ ఎవరినంటారు? సహబీ ఎవరినంటారు? ఎవరైతే ప్రవక్త వారిని విశ్వాసపు స్థితిలో కలిసి, ఈమాన్ స్థితిలో ప్రవక్తను కలిసి ఈమాన్ స్థితిలో మరణించిన వారిని సహబీ అంటారు. ప్రియులారా, సహబీ వద్ద ఎవరు విన్నారు? ఆ సహబీని అనుసరించిన తాబఈ. ఆ తాబఈ వద్ద హదీస్ ఎవరు విన్నారు? అతనిని అనుసరించిన తాబఈ. ఈ 3 శతాబ్దాలు అత్యంత మేలైన శతాబ్దాలు. ప్రవక్త ఏమన్నారు? ఖైరుల్ కర్ని థుమ్మల్లదీన యలూనహుం థుమ్మల్లదీన యలూనహుం. నా యొక్క శతాబ్దం మేలైనది, ఆ తరువాత వచ్చేవారు తాబఈల శతాబ్దం మేలైనది, ఆ తరువాత వచ్చేవారు తాబఈల శతాబ్దం మేలైనది. ఎవరైతే తనకు తాను అహ్లే హదీస్ అని ప్రకటించుకుంటాడో వాడికి సహబీ అంటే, తాబఈ అంటే, తాబఈ అంటే అర్థం తెలియదు అంటే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు ఎక్కడో ఒక చోట అహ్లే హదీస్ విధానం అంటే రఫుల్ యదైన్ చెయ్యటం, రొమ్ముపై చేతులు కట్టుకోవటం, ఆమీన్ బిగ్గరగా పలకటం, తషహుదులో చేతి వేలితో సంజ్ఞ చెయ్యటం. ఇంతవరకు అహ్లే హదీస్ విధానాన్ని మనం పరిమితం చెయ్యకూడదే. చాలా మంది అనుకుంటారు, ఆ అహ్లే హదీస్ అంటే రొమ్ముపై చేతులు కట్టేయటం, ఆమీన్ బిగ్గరగా పలికేయటం, పాదానికి పాదం తగిలించేయటం, ఎప్పుడైతే తషహుదులో కూర్చుంటామో చేతి వేలితో సంజ్ఞ చేసేయటం. ఇంతవరకు ఈ మనహజ్ను, ఈ మస్లక్ను పరిమితం చెయ్యకండి ప్రియులారా. ఈ రోజు మిమ్మల్ని మీరు అహ్లే హదీస్ అని చెప్పుకుంటున్నారంటే ఈ హదీస్ మీ వద్దకు ఎలా వచ్చిందో దీని చరిత్ర మీకు తెలిసి ఉండాలి. ఒకవేళ తనకు తాను అహ్లే హదీస్ మస్లక్, అహ్లే హదీస్ మనహజ్ అని చెప్పుకుంటున్న మనం ఈ హదీస్ మన వద్దకు రావటంలో ఎన్ని ఖుర్బానీలు ఇవ్వబడ్డాయి, ఎంతమంది ముహద్దీసీన్లు తమ ప్రాణాలు పనంగా పెట్టారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. పదండి చూద్దాం. ఈ రోజు మనం ఈ హదీస్, ఇది భాగ్యం ప్రియులారా. ఈ రోజు మనం నమాజ్ చక్కగా ఆచరిస్తున్నాం. రఫుల్ యదైన్ 2 చేతులు భుజాల వరకు ఎత్తుతున్నాం. ఎక్కడ? బుఖారీ,
ఎడమ చేతిపై కుడి చేతిని కడుగుతున్నాం. మీకు తెలియజేసింది బుఖారీ. సూరే ఫాతిహా పఠించనిదే నమాజ్ అవ్వదు. మీకు తెలిసింది బుఖారీ. ఆమీన్ బిగ్గరగా పలకండి. మీకు తెలిసింది బుఖారీ గ్రంథం ద్వారా. రుకూలోకి వెళ్లేటప్పుడు రఫుల్ యదైన్ చెయ్యండి. బుఖారీ 736. రుకూ నుండి తల పైకెత్తి సజదాలోకి వెళ్లేటప్పుడు రఫుల్ యదైన్ చెయ్యండి. బుఖారీ. సుబ్హానల్లాహ్. మన జీవితంలో మనం చేసే అత్యధిక ఆచరణ ఖురాన్ గ్రంథము తరువాత ఈరోజు హదీసుల రూపములో మన ముందుకు వచ్చింది అంటే బుఖారీ రహిమహుల్లాహు తఆలా తన జీవితములో ఈ సున్నతును ప్రేమిస్తూ, ఈ సున్నతు కోసం జీవిస్తూ ఈరోజు బుఖారీ రహిమహుల్లాహ్ తన గ్రంథాల ద్వారా ఈ సున్నత్ మన వద్దకు తీసుకువచ్చారు. సుబ్హానల్లాహ్. సహబాల వద్ద విన్నారు తాబঈన్లు, తాబঈన్ల వద్ద విన్నారు తబే తాబঈన్. ఆ తరువాత ఏం జరిగింది? వ్యవహారం అబద్ధాలు హదీసులుగా చలామణి అవ్వటం ప్రారంభమయ్యాయి. షరియత్లో లేని మాటలు, షరియత్లో లేని కథలు. ఇదిగో ఈ నెల కూడా ఒక కథల మాసం కొనసాగుతుంది. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పేరుపై, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా ఎవరి పేరుపైనైతే 11వ పండగ చేయబడుతుందో అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా ఒక సలఫీగా జీవితం గడిపారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పుస్తకం ఉంది, అడగండి. 11వ చేసేవారితో అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పుస్తకం, దాని పేరు గున్నియత్ తాలిబీన్. ఆ పుస్తకంలో అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా నమాజులో చెయ్యి రొమ్ముపై కట్టడం గురించి, నమాజులో రఫుల్ యదైన్ చేయటం గురించి, బిదాతీలు ఎవరు అంటే బిదాతీలను పోల్చుకోవటం ఎలా అంటే అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా అన్నారు, అహ్లే హదీసులను తిట్టేవారే అసలైన బిదాతీలు. ఈ రోజు ఈ బిదాతీలు అహ్లే హదీసులను తిడుతూ అబ్దుల్ ఖాదిర్ జీలానీని ప్రేమిస్తామనుకుంటున్నారు. ఇది వారి కల ప్రియుల. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా యొక్క సిద్ధాంతాలపై సుబ్హానల్లాహ్ అతడు హంబలి మస్లక్ యొక్క ఉలమాలలో మహోన్నతమైన ఆలిం ప్రియులారా. అతని పేరు మీద కథలు అల్లి పాప ముస్లింలకు తెలియదు హదీస్ ఏంటి, హదీస్ కానీ మాట ఏంటి, అది ఇది హదీస్ అది హదీస్. మరి ఇలాంటి బలహీనమైన హదీసులు మనిషి అంధకారంలోకి వెళ్లిపోతాడు. ఎలా రాస్తారు? ఒక పుస్తకంలో ఉంది. అబ్దుల్ ఖాదిర్ జీలానీ చనిపోయారు కదా, చనిపోయిన తరువాత అతనిని సమాధిలో ఖననం చేశారు. మున్కర్ నకీర్ దూతలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ వద్దకు వెళ్లారు. ఏమంటారు దూతలు? చనిపోయిన వ్యక్తిని లేపి మన్ రబ్బుక అంటారు. ఇద్దరు దూతలు అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాతో అన్నారట, ఆయన చెప్పలేదు, మీరు కథ అల్లారు. మన్ రబ్బుక, మీ దైవం ఎవరు? అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా అన్నారట, లేదు ముందు సలాం చెప్పండి. ఇద్దరు దూతలు అస్సలాం అలైకుం అన్నారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ వాలేకుం సలాం అన్నారు. ఆ తర్వాత ప్రశ్నించారు, మన్ రబ్బుక, మీ దైవం ఎవరు? అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారట, లేదు ఇప్పుడు రివర్స్ యాంగిల్, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇంతవరకు దూతలు చూడలేదు ఇలాంటి యాంగిల్. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా తిరిగి ప్రశ్నించారట. ఏం ప్రశ్న? అల్లాహ్ తాలా ఆదమును సృష్టిస్తాను అని మీకు చెప్పాడా లేదా? సూరా బకరా తీయండి. అల్లాహ్ చెప్పాడు, ఓ దైవదూతలారా ఆదమును సృష్టించబోతున్నాను. దూతలు ఏమన్నారు? అల్లాహ్ కల్లోలాన్ని వ్యాపింపజేసి మనిషిని ఎందుకు సృష్టిస్తావు అని దూతలు అడిగారు. అల్లాహ్ కంటే మీకు ఎక్కువ జ్ఞానం ఉందా? అల్లాహ్కి రివర్స్ గా క్వశ్చన్ ఎందుకు ప్రశ్నించారు? సమాధానం చెప్పండి అడిగారట. అల్లాహకు తెలుసు, అల్లాహ్ హిక్మత్ కలిగిన వాడు, అల్లాహ్ చేయించాడు. మీరు అల్లాహతో ఎందుకు ప్రశ్నించారు? ఇద్దరు దూతలకు సమాధానం తెలియలేకపోయింది. ఆగండి బాబు, మొత్తం ఆకాశాలు తిరిగి ఇతర దూతలందరితో అడిగారట. ఎందుకు అలా చెప్పాము ఆ రోజు అల్లాహతో? ఏ దూత దగ్గర సమాధానం లేదు. ఇద్దరిని పట్టుకున్నాడట, నేను క్షమించను మిమ్మల్ని. వ్యవహారం అల్లాహకు తెలిసిందట. నఊజు బిల్లాహి మిన్ జాలిక్, అల్లాహ్ రక్షించుగాక. అల్లాహ్ వచ్చి అన్నాడట, బాబు అబ్దుల్ ఖాదిర్ ఏంటి సంగతి? లేదు, నీ దూతల్ని క్షమించాను. నేను ఒక ప్రశ్న ప్రశ్నించాను, నీ దూతలు సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పేంత వరకు క్షమించాను. బాబు నేను రికమెండ్ చేస్తున్నాను, క్షమించే నా దూతల్ని. లేదు ఒక డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ కనుక నువ్వు వింటే నీ దూత
దూతల్ని క్షమించేస్తాను. ఏంటి నాయన చెప్పుకునే డిమాండ్? ఎంతమంది అయితే నా పేరుపై సంవత్సరానికి ఒకసారి గ్యారమీ చేస్తారో వారికి సమాధిలో ప్రశ్నలే ప్రశ్నించకూడదు. ఓకే బాబు, నీ దువా విన్నాను, నీ డిమాండ్ సఫలమైపోయింది. అతను దూతల్ని నఊజు బిల్లాహ్ విడిచిపెట్టాడట. ఏంటి కదా? ఇదే కదా చేసేవారు. వారికి నమాజ్ తెలియదు, ఉపవాసం తెలియదు, హజ్ తెలియదు, ఉమ్రా తెలియదు, జకాత్ తెలియదు. రంజాన్కి ఇంటికి చున్నాలు వేయించాడు. రబీఉ సాని నెల వస్తే ఇంటికి చున్నాలు వేయిస్తాడు. రబీఉ సాని నెల వస్తే ఇస్లాం అనుకొని ప్రజలందరికీ బిర్యానీ వండి పెడతాడు. ఇది షిర్క్ ప్రియులా. ఏం జరుగుతుంది అక్కడ? క్లియర్ గా అల్లాహ్తో అడగాల్సిన దువా నఊజు బిల్లాహ్ మిన్ జాలిక్. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్తో గౌస్ ఎవరండి? గౌస్ ఎవరు? గౌస్ మీ మొర ఆలకించేవాడు, మీ ప్రార్థన వినేవాడు. గౌస్ ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఇలాంటి కట్టు కథలు ముస్లిం సమాజంలో జుంపిస్తే ముస్లిం సమాజం షిర్కులోకి వెళ్ళదు, ముస్లిం సమాజం బిదత్లోనికి వెళ్ళదు, ముస్లిం సమాజం నరకంలోనికి వెళ్ళదు. అలాంటి ముస్లిం సమాజాన్ని కాపాడారు ఇమాములు. అబూ హనీఫా రహిమహుల్లాహ్ కానివ్వండి, అబూ హనీఫా చెప్పలేదే త్యాగం చేయమని. అబూ హనీఫా 80లో పుట్టారు. ఆయన వెళ్ళిన 300 సంవత్సరాల తర్వాత ఈయన పుట్టారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లాహ్ పేరుపై త్యాగం చేయండి. అబూ హనీఫా చెప్పలేదే. ఇమాములు ధర్మాన్ని రక్షించారు. వారు ఇమాం షాఫీ కానివ్వండి, ఇమాం మాలిక్ కానివ్వండి, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ కానివ్వండి. సుబ్హానల్లాహ్. అదే కోవలో బుఖారీ రహిమహుల్లాహ్ కానివ్వండి. ఈ రోజు ఈ భూమండలములో ఖురాన్ గ్రంథము తరువాత అత్యంత విశిష్టమైన గ్రంథము ఏదైనా ఉంది అంటే రెండవ మాట లేదు. సహీ బుఖారీ ప్రియులారా, సహీ ముస్లిం గ్రంథము, ఇబ్నే మాజా, అబూ దావూద్, నసాయి, తిర్మిజీ, ఈ ఇమాములు మీకు సహీ మార్గాన్ని చూపించరా? బుఖారీ ముస్లిం తప్ప మిగతా 4 గ్రంథాలలో బలహీనమైన హదీసులున్నాయి. ఆ తరువాత మహోన్నతుడు అల్లాహ్ అతనిపై కారుణ్యాలు వర్షింపజేయుడుగాక అల్లాహ్ అల్బానీ రహిమహుల్లాహ్ తిరిగి మీకు రుజుమార్గం చూపించారు. సుబ్హానల్లాహ్. ఈరోజు అహ్లే హదీస్ మస్లక్, అహ్లే హదీస్ మనహజ్, మీరు సుబ్హానల్లాహ్ స్వర్గానికి వెళ్లే దారిలో ఉన్నారు. కానీ మనం ఏదో దొరికేసిందండి మనహజ్, మన పూర్వీకుల త్యాగాలు. ఈ రోజు హదీస్ మీ వద్దకు వచ్చిందంటే ఈ రోజు ఇమాం జుమా ఖుత్బా మింబర్ పై ఇస్తున్నారు ప్రవక్త వారి సున్నత్. మనం అలాంటి బిదతిలో లేము ప్రియులారా. కింద ఒక ఖుత్బా ఇచ్చి ఖుత్బా అయిన తర్వాత సున్నత్ చేసుకోండి ఎలా చేసే బిదతులో మనం లేం. ఇది బిదత్ ప్రియులారా. ప్రవక్త కాలంలో జుమా ఖుత్బా కిందన ఇచ్చి ఖుత్బా తర్వాత ఇమాం మింబర్ ఎక్కి సున్నత్లు చేయని వారు సున్నత్ అదాకర్లో ప్రవక్త చెప్పలేదే. మరి అలాంటి బిదతుల నుండి ఈరోజు అహ్లే హదీస్ మస్లక్, అహ్లే హదీస్ మనహజ్ రక్షింపబడింది. అల్హమ్దులిల్లాహ్. ఎవరి వల్ల? బుఖారీ రహిమహుల్లాహ్ లాంటి ఇమాముల్ ముహద్దిసీన్. సుబ్హానల్లాహ్. బుఖారీ రహిమహుల్లాహ్ మామూలు వ్యక్తిత్వం కాదు ప్రియులారా. ఈ రోజు మన జీవితంలో ఏం చెప్తాడు అహ్లే హదీస్? ఎక్కడ ఉందండి? తెలిసినా తెలియకపోయినా బుఖారీ మే అంటాడు. సుబ్హానల్లాహ్. అహ్లే హదీస్ బుఖారీ మాషా తప్పు లేదు, జ్ఞానం లేకపోతే రెండో మాట. కానీ అంతగా మనం బుఖారీ రహిమహుల్లాహ్ మాటను విశ్వసించాం. ఎందుకు? బుఖారీలో బలహీనమైన హదీస్ లేదు ప్రియులారా. బుఖారీ గ్రంథంలో 7563 హదీసులున్నాయి. ఈ రోజు మీరు చదువుతున్న బుఖారీ గ్రంథంలో ఎన్ని హదీసులున్నాయి? 7563 హదీసులు పూర్తిగా సహీ హదీస్. ఒక కథ లేదు. బుఖారీ రహిమహుల్లాహ్ మిమ్మల్ని బిదత్లోనికి తీసుకువెళ్ళలేదు. బుఖారీ రహిమహుల్లాహ్ ప్రవక్త వారి మార్గాన్ని పక్కకి తీసుకువెళ్ళలేదు ప్రియులారా. పదండి, ఈ ముఖ్తసరి సమయంలో ఇమాం బుఖారీ రహిమహుల్లాహ్ అహ్లుస్ సున్నా వల్ జమాత్ యొక్క ఈ అకీదాను, ఈ మన్హజ్ను, ఈ స్థితిని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ విధమైన కష్టాలు పడ్డారో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అతని పేరు బుఖారీ కాదండి. మనమంతా బుఖారీ 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 అంటాం. అతని పేరు బుఖారీ కాదు. అతని పేరు ప్రియులారా, అతని కునియత్ ఏమిటి? అబూ అబ్దుల్లా. అబూ అబ్దుల్లా అతని పేరు ముహమ్మద్ ప్రియులారా. బుఖారీ రహిమహుల్లాహ్ పేరేమిటి? అబూ అబ్దుల్లా ముహమ్మద్
బిన్ ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం బిన్ ముగైరా. అతని పేరేంటండి? అసలు పేరు ముహమ్మద్. వాళ్ళ తండ్రి పేరు ఇస్మాయిల్, వాళ్ళ తండ్రి పేరు ఇబ్రాహీం, వాళ్ళ తండ్రి పేరు ముగైరా. ప్రియులారా, బుఖారీ అతని ఊరి పేరు. బుఖారా అన్న ఊరిలో ఆయన పుట్టారు కాబట్టి అతనికి బుఖారీ అన్న పేరు ఇచ్చేశారు. ఎవరైనా మీ పేరు వెనకాతల కాకినాడి పెట్టారనుకోండి, కాకినాడి పేరు ఫేమస్ అయిపోయింది, మీ పేరు కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. అలా బుఖారీ ఫేమస్ అయిపోయింది, అతని పేరు వెనక్కి వెళ్ళిపోయింది. అతని పేరు ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ బిన్ ఇబ్రాహీం. ప్రియులారా, ఎప్పుడు పుట్టారు బుఖారీ రహిమహుల్లా? ఈ బుఖారా ఎక్కడుంది? నేటి ఉజ్బెకిస్తాన్ దేశంలో బుఖారా పట్టణం ఉంది. నేటి ఉజ్బెకిస్తాన్ అన్న దేశంలో బుఖారా పట్టణం ఉంది. ఎప్పుడు పుట్టారు బుఖారీ రహిమహుల్లా? 194 హిజ్రీ. అంటే ప్రవక్త వారు చనిపోయి సుమారు 184 సంవత్సరాల తరువాత, ఇది హిజ్రీ ఎంత? 1447. బుఖారీ రహిమహుల్లా 194 హిజ్రీలో పుట్టారు. ఏ నెలలో పుట్టారు? షవ్వాల్ నెలలో పుట్టారు. 14వ తారీఖు జుమా రోజున జుమా నమాజు తర్వాత బుఖారీ రహిమహుల్లా పుట్టారు. ప్రియులారా, బుఖారీ తండ్రి పేరు ఇస్మాయిల్. ఇస్మాయిల్ హదీసు వేత్త, ముహద్దీస్, ఇమాం మాలిక్ రహిమహుల్లా యొక్క శిష్యుడు. ప్రియులారా, బుఖారీ చిన్నతనంలో ఉండగానే నాన్న ఇస్మాయిల్ చనిపోయారు. బుఖారీ రహిమహుల్లా మంచి చెడు వారి తల్లి చూసుకుంటూ వచ్చేవారు. ఆ తల్లి ఎంత గొప్ప స్త్రీ అంటే ఆమెకు అల్లా ఎలాంటి కరామతు ఇచ్చాడంటే, బుఖారీ రహిమహుల్లా తన జీవితపు చిన్నతనములో కంటి చూపును కోల్పోయారు. డాక్టర్లు కూడా చెప్పేశారు, బుఖారీకి కళ్ళు కనిపించడం కష్టం. కంటిలో పూర్తి వెలుగు బుఖారీ రహిమహుల్లా కోల్పోయే స్థితికి వచ్చేశారు. తల్లి ప్రతిరోజు రాత్రి తహజ్జుద్ నమాజు చేసి అల్లాహ్తో దువా చేసేది, అల్లా నా కుమారుడు ముహమ్మదుకు కంటిలో వెలుగును ప్రసాదించు. ఒకరోజు ఆమె తహజ్జుద్ నమాజు చేసి దువా అడిగి పడుకుంది. ఆమె కలలో వచ్చారు ఇబ్రాహీం ఖలీలుల్లా అలైహిస్సలాం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఆమె కలలో వచ్చారు. ఆమెతో చెప్పారు, అమ్మా అల్లా నీ దువా విన్నాడు, నీ కొడుకు బుఖారీకి అల్లా కంటిలో వెలుగును ప్రసాదించాడు. ఎలాంటి వెలుగు అంటే, బుఖారీ రహిమహుల్లా యొక్క జీవితపు చివరి రోజులలో కేవలం చంద్రుని వెలుగులో అత్తారీఖుల్ కబీర్ అన్న పుస్తకాన్ని బుఖారీ రాశారు. అంటే అల్లా అతని కంటిలో ఎంత వెలుగును ప్రసాదించాడు. తల్లి దువా. బుఖారీ రహిమహుల్లా తల్లి దువా. ఇంకాస్త ముందుకు రండి. బుఖారీ రహిమహుల్లా గురువు ఎవరు? 1000 మంది నుండి ఆయన జ్ఞానాన్ని అభ్యసించారు. ప్రియులా, అందులో ప్రాచుర్యం పొందిన ఉలమాలెవరు? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ బుఖారీ రహిమహుల్లా యొక్క గురువు గారు. సుబ్హానల్లాహ్. అలీ బిన్ మదీని రహిమహుల్లా బుఖారీ రహిమహుల్లా యొక్క గురువు గారు. ఇస్హాక్ ఇబ్నే ఇబ్రాహీం రావహై అతను కూడా బుఖారీ రహిమహుల్లా యొక్క గురువు గారు. ఇక బుఖారీ శిష్యులు ఎవరు? ఇమాం ముస్లిం బుఖారీ శిష్యుడు, ఇమాం తిర్మిజీ బుఖారీ శిష్యుడు, ఇమాం ఇబ్నే ఖుజైమా బుఖారీ శిష్యుడు. ప్రియులారా, సుబ్హానల్లాహ్. బుఖారీ రహిమహుల్లా 10 ఏళ్ల కాలంలో ఖురాన్ ను హిఫ్జ్ చేసేశారు. అతనితో ప్రశ్నించడం జరిగింది, మీరు హదీస్ జ్ఞానము నేర్చుకోవటం మొదలు పెట్టినప్పుడు మీ వయస్సు ఎంత? బుఖారీ రహిమహుల్లా తెలియజేశారు, 10 సంవత్సరాలు. బుఖారీ రహిమహుల్లా 10 ఏళ్ల వయస్సులోనే ఖురాన్ ను హిఫ్జ్ చేసి ఆ తరువాత హదీస్ యొక్క విద్యను ప్రారంభించారు. ప్రియులారా, 10 ఏళ్లలో హదీసు విద్య నేర్చుకోవటం ప్రారంభించారు. 11 ఏళ్ల వయస్సులో గురువును ప్రశ్నించటం ప్రారంభించారు. సుబ్హానల్లాహ్. 11 ఏళ్ల వయస్సు. ఇమాం బుఖారీ రహిమహుల్లాది ఇమాం అద్దాఖిలీ రహిమహుల్లా క్లాసులు చెప్పేవారు. బుఖారీ రహిమహుల్లా 11 ఏళ్ల వయస్సులో ఇమాం అద్దాఖిలీ రహిమహుల్లా క్లాసుకు వెళ్ళారు. ఇమాం అద్దాఖిలీ చెబుతున్నారు, సుఫియాన్ విన్నారు అబూ జుబైర్ నుండి, అబూ జుబైర్ విన్నారు ఇబ్రాహీం నుండి అని గురుగారు అన్నారు. సుఫియాన్ విన్నారు
అబూ జుబైర్ నుండి, అబూ జుబైర్ విన్నారు ఇబ్రాహీం నుండి. చెప్పారు బుఖారీ రహిమహుల్లా, ఇది తప్పు, సవరించండి. గురుగారు కోపం వచ్చింది. 11 ఏళ్ల కుర్రవాడు నేను చెబుతున్న హదీసు లింకును ప్రశ్నిస్తున్నాడు. చెప్పు బుఖారీ అయితే ఏం చెబుతావో. అబూ జుబైర్ ఇబ్రాహీంను చూడలేదు గురువు గారు. ఇక్కడ అబూ జుబైర్ కాదు, అతడు కేవలం జుబైర్ అన్నమాట. జుబైర్ ఇబ్నే అదీ. ఒకసారి వెళ్లి చూసుకోండి. ఇమాం అద్దాఖిలి వెళ్లి చూశారు. సుబ్హానల్లాహ్. వచ్చి బుఖారీ రహిమహుల్లాను అతను సుబ్హానల్లాహ్ అప్రిషియేట్ చేశారు. ప్రియులారా, 11 ఏళ్ల వయస్సులో బుఖారీ రహిమహుల్లాహ్ హదీసు చైనును ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. ఈ రోజు మనకు 50 ఏళ్ళు 40 ఏళ్ళు వస్తాయి. ఖురాన్లో 2 సూరాలు నేర్చుకునే భాగ్యం మనకు రాదు. అల్లా రక్షించుగాక. చాలా బాధతో చెబుతున్న మాట ప్రియుల, ఉదయం లెగిస్తే బుఖారీ పేరు చెప్పే మనం బుఖారీ రహిమహుల్లా జ్ఞానం అర్జించడంలో పడిన కష్టంలో 1% మనం కష్టాన్ని పడినా, 1% పడినా మనం జ్ఞానంలో ఎక్కడికో వెళ్లిపోయే వారం సోదరులారా. ఖైర్, బుఖారీ రహిమహుల్లా 210 హిజ్రీలో ప్రయాణం ప్రారంభించారు. తల్లితో పాటు హజ్ యాత్ర చేయటానికి వెళ్లారు. తల్లి హజ్ యాత్ర చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. బుఖారీ మక్కాలో ఉండిపోయారు. జ్ఞానం కోసం ప్రయాణించారు. మిస్ర్ దేశానికి వెళ్లారు, షామ్ దేశానికి, బస్రాకు వెళ్లారు, కూఫాకు వెళ్లారు, బగ్దాద్ కు వెళ్లారు. మక్కా మదీనాలో 6 సంవత్సరాల పాటు జీవితాన్ని గడిపారు. ఆ తరువాత అసలు బుఖారీ రాద్దామని సహీ బుఖారీ ఎప్పుడు బుఖారీ వారికి మనస్సులో ఆలోచన వచ్చింది. ఆ గ్రంథం పేరేంటండి? గ్రంథం పేరు అస్-సహీ అల్-జామి లేదా అల్-జామి అస్-సహీ. ఆ గ్రంథం ఎవరిచ్చారు గురువు గారికి ఆ యొక్క ఆలోచన? అతని గురుగారు ఇస్హాక్ రావహై ఒక రోజు అన్నారు, బుఖారీ, నువ్వు ప్రవక్త వారి సున్నతులన్నింటినీ ఒక చోట చేర్చి ఒక గ్రంథం రాస్తే బాగుంటుంది కదా. బుఖారీ రహిమహుల్లా మనస్సులో ఆ మాట పడింది. గురువు గారు చెప్పిన వెంటనే బుఖారీ రహిమహుల్లా కొన్ని రోజులకు కల చూశారు. ముహమ్మద్ బిన్ సులైమాన్ ఫారిస్ తెలియజేస్తున్నారు. బుఖారీ రహిమహుల్లా కల చూశారు. నేను రాత్రి పడుకున్నాను. పడుకొని ఎవరిని చూశాను? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖముపై నేను విసనకర్ర విసురుతూ ఉన్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖానికి విసనకర్ర విసురుతున్నట్టు బుఖారీ చూశారు. ఆ తరువాత వెళ్లి కళ యొక్క గూఢార్థాన్ని చెప్పే వారితో ప్రశ్నించారు, అయ్యా, నేను కళ చూశాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ముఖముపై విసన కర్రతో కొడుతూ ఉన్నాను. ఆయన చెప్పారు, అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎవరైతే అబద్ధపు మాటలు ఆపాదిస్తారో అలాంటి కీటకాలను నువ్వు తొలగించేస్తావు. ప్రవక్త వారికి చెప్పే బలహీన మాటలను నువ్వు ఎంచుతావు, బయటకి తీసేస్తావు. అల్లాహు అక్బర్. బుఖారీ రహిమహుల్లా 6 లక్షల హదీసులు తీశారు. అందులో 1,00,000 హదీసులు తీశారు. ఈ రోజు బుఖారీ గ్రంథంలో ఎన్ని హదీసులు ఉన్నాయి? ఈ రోజు ఏదైతే బుఖారీ గ్రంథం మనం చదువుతున్నామో ఇందులో 94 పుస్తకాలు ఉన్నాయి. బుఖారీ గ్రంథంలో 94 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం పేరేంటి? కితాబుల్ వహీ. చివరి పుస్తకం ఏంటి? కితాబుత్ తౌహీద్. బుఖారీ గ్రంథంలో మొదటి హదీస్ ఏంటి? ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ప్రతి ఆచరణ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. బుఖారీలో చివరి హదీస్ ఏంటి? కలిమతాని ఖఫీఫతాని అలల్ లిసాని సకీలతాని ఫిల్ మీజాని. సుబ్హానల్లాహ్. హబీబతాని ఇలర్ రహమాన్. 2 మాటలు పలకటానికి తేలికైనవి, త్రాసులో బరువైనవి, కరుణామయునికి ఇష్టమైనవి. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానల్లాహిల్ అజీం. ప్రియులారా, బుఖారీలో 94 పుస్తకాలు ఉన్నాయి. 3500 అధ్యాయాలు ఉన్నాయి. బుఖారీ గ్రంథంలో 7563 హదీసులు ఉన్నాయి. ప్రియులారా, బుఖారీ గ్రంథంలో ఎన్ని హదీసులు ఉన్నాయండి? 7563 హదీసులు బుఖారీ గ్రంథంలో ఉన్నాయి. బుఖారీ గ్రంథం రాశారు ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల పాటు రాశారు బుఖారీ గ్రంథాన్ని. ఒక్కొక్క హదీసు రాయటానికి ముందు బుఖారీ గుర్తులు చేశారు.
2 రకాతులు సున్నత్ ఆచరించారు. ఆ తర్వాత బుఖారీ రహిమహుల్లా ఆ గ్రంథంలో హదీసులు లిఖించారు. ప్రియులారా, ఆలోచించారు. ఒక్కొక్క హదీసు రాయటానికి గుస్ల్ ఆచరించి, ఒక్కొక్క హదీసు రాయటానికి ముందు 2 రకాతుల నమాజ్ ఆచరించి ఇస్తిఖారా చేసిన తరువాత బుఖారీ రహిమహుల్లా ఈ గ్రంథములో ఒక్కొక్క హదీసు రాయటం ప్రారంభించారు. ప్రియులారా, సుబ్హానల్లాహ్. ఈ గ్రంథాన్ని రాయటంలో బుఖారీ రహిమహుల్లా ఎన్ని దుడుకులు ఎదుర్కొన్నారు. ప్రియులారా, తన జీవితాన్ని అర్పించేశారు. ఒక పుస్తకం ఉంది, అల్ ఫవాయిద్ అద్-దహరీ అన్న గ్రంథం. బుఖారీ అంటారు, ఒకసారి హదీసు సేకరించడానికి, ఒక వ్యక్తి వద్ద హదీసు వినటానికి నేను నావలో ప్రయాణం చేస్తున్నాను. బుఖారీ రహిమహుల్లా పేదవాడు కాదండి, బుఖారీ వద్ద డబ్బుండేది. సుబ్హానల్లాహ్, డబ్బుండేది బుఖారీ రహిమహుల్లా వద్ద. ఒకసారి ప్రయాణంలో వెళ్తూ ఉన్నాను, నాతో పాటు 1000 బంగారు నాణ్యాలు ఉన్నాయి. నాతో 1000 బంగారు నాణ్యములు ఉన్నాయి. కూర్చున్నాను పడవలో, నావలో. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు, స్నేహము చేశాడు, చెల్లి కుదిరింది. మాటల్లో అతగాడికి చెప్పాను, నా వద్ద 1000 బంగారు నాణ్యములు ఉన్నాయి. నావ ముందు కదులుతుంది. అకస్మాత్తుగా వాడు ఏడవటం ప్రారంభించాడు. అందరూ వచ్చి ప్రశ్నించారు, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నా దగ్గర 1000 బంగారు నాణ్యాలు ఉండేవి, ఎవరో దొంగతనం చేసేశారు. ఎవరి వద్ద ఉన్నాయి? బుఖారీ రహిమహుల్లా వద్ద. ఆ యొక్క నావ అధికారులు అందరి సంచులు విప్పి చూస్తున్నారు, ఎవరి వద్ద 1000 బంగారు నాణ్యాలు ఉన్నాయో. ఎవరి వద్ద ఉన్నాయి? బుఖారీ రహిమహుల్లా వద్ద. అటు ఇటు చూశారు బుఖారీ రహిమహుల్లా. 1000 బంగారు నాణ్యాలు తీసి సంచి సముద్రంలో పడేశారు. వెతికే వారు వచ్చి బుఖారీ రహిమహుల్లా సంచిని వెతికారు. 1000 బంగారు నాణ్యాలు లేవు. అందరినీ వెతికారు. వాడికి 2 చీవాట్లు పెట్టి ముందుకు కదిలారు. ఎప్పుడైతే నావ దిగిన తరువాత వాడొచ్చి బుఖారీ రహిమహుల్లాతో ప్రశ్నించాడు, గురువు గారు, మీ వద్ద 1000 బంగారు నాణ్యాలు ఉన్నాయన్నారు కదా, ఏం చేశారు? మూర్ఖుడా, నా జీవితం అంతా ప్రవక్త వారి హదీసులు తీసుకోవటంలో ప్రయాణాలు చేస్తున్న నేను, నా జీవితంలో అబద్ధమైనా సరే, నింద అయినా సరే, బుఖారీ వద్ద 1000 నాణ్యాలు దొరికాయి అన్న అపనింద కూడా నా జీవితంలో నేను మొయ్యలేను. ఆ 1000 బంగారు నాణ్యాలు సముద్రంలో విసిరేశాను. బుఖారీ రహిమహుల్లా తెలియజేశారు. వాడు ఆశ్చర్యపోయాడు. చూడండి, బుఖారీ రహిమహుల్లా ఆ కాలంలో 1000 బంగారు నాణ్యాలు ఒక్క అబద్ధం నుండి, ఒక నింద నుండి తనను తాను బయటకు తీసుకురావడానికి. సుబ్హానల్లాహ్. ఇలాంటి బుఖారీ రహిమహుల్లా తన జీవితంలో ఎన్నో కష్టాలు కూడా పడ్డారు. సిరియా అతను బస్రాలో ఉన్నప్పుడు సుబ్హానల్లాహ్ క్లాసుకు వెళ్లేవారు. కొన్నాళ్ల పాటు క్లాసుకు రాలేదు. అతని సహచరులు ఉమర్ బిన్ హఫ్స్ అంటారు, బుఖారీ క్లాసుకు రావటం లేదు. ఆరా తీస్తే బుఖారీ వద్ద క్లాసు హాజరవ్వటానికి బట్టలు కూడా లేవు. అల్లాహ్, ఆ తరగతికి హాజరవ్వటానికి సరిపడా బట్టలు లేవు. అప్పుడు వీరందరూ తలా చెయ్యి వేసి బుఖారీ రహిమహుల్లాకు వస్త్రాలు కొని ఇచ్చారు. ఆ తర్వాత బుఖారీ రహిమహుల్లా సుబ్హానల్లాహ్ తరగతికి వచ్చారు. ప్రియులారా, అతని వేరే సోదరుడు చెబుతున్నాడు, బుఖారీ రహిమహుల్లా ముహమ్మద్ బిన్ అబూ హాతిం తెలియజేస్తారు, ఒకసారి బుఖారీ రహిమహుల్లా ప్రయాణం చేశారు హదీసు తీసుకోవటానికి. ఆయన వద్ద తినటానికి ఏమీ లేదు. ఆఖరికి గట్టి తినటం పట్ల గత్యంతరమైన పరిస్థితి ఏర్పడింది. ఎవరో వచ్చి బుఖారీ వారికి సహాయం చేశారు. ప్రియులారా, బుఖారీ రహిమహుల్లా మహోన్నతమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. అల్లాహ్ తాలా అతనికి ఎంత జ్ఞాపక శక్తిని ప్రసాదించాడంటే, బస్రా పట్టణంలో అతని సహచరుడు హామిద్ బిన్ ఇస్మాయిల్ అంటున్నారు, ఏమని, నేను బుఖారీతో కలిసి క్లాసుకు వెళ్లేవాడిని, బుఖారీ కూడా క్లాసుకు వస్తున్నాడు. 16 రోజులయ్యాయి. నేను సుమారు 1500 హదీసులు రాసుకున్నాను రోజు. బుఖారీ 16 రోజులలో ఒక్క హదీసులు కూడా రాయలేదు. 16 రోజులు గడిచాయి. అడిగాను బుఖారీతో, ఏంటి బుఖారీ, నువ్వు 16 రోజుల నుండి చూస్తున్నాను, ఒక్క హదీసు కూడా రాయలేదు? బుఖారీ రహిమహుల్లా అన్నారు హామిద్ బిన్ ఇస్మాయిల్ తో, మీరు రాసిన హదీసు తీసుకురండి. అతగాడు తీసుకొచ్చాడు 1500 హదీసులను. బుఖారీ ఒక్కొక్క హదీసు పఠిస్తూ పోయారు. ఆయన రాసిన తప్పులను బుఖారీ రహిమహుల్లా పలకటం వల్ల అతడు సరిదిద్దుకున్నాడు. రహిమహుల్లా రహమతన్ వాసియా. ఎవరైతే సున్నా
వల్ జమాత్ రక్షించడం కోసం పాటుపడ్డారో వారిని ప్రేమించడం అహ్లుస్ సున్నా వల్ జమాత్ యొక్క అఖీదా ప్రియులారా. వారు సున్నత్ కోసం పాటుపడ్డారు. ఈ రోజు వారి యొక్క జీవితాలు అహ్లే హదీస్ అన్నవారు తెలుసుకోవాలి, వారిని ప్రేమించాలి. ఇది మన విధానం ప్రియులారా. బుఖారీ రహిమహుల్లాహ్ జ్ఞానార్జన పట్ల ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉండేవారు. అతని యొక్క స్నేహితుడు ముహమ్మద్ బిన్ యూసుఫ్ అంటాడు, ఒకరోజు బుఖారీతో పాటు రాత్రి కలిసి నేను నిద్రించాను. బుఖారీ నాతో పాటు నిద్రించాడు. నేను లెక్క పెట్టాను, ఒక్క రాత్రిలో బుఖారీ రహిమహుల్లాహ్ రహ్మతన్ వాసియా బుఖారీ రహిమహుల్లాహ్ ఒక్క రాత్రి నిద్రలో 18 సార్లు నిద్ర నుండి మేల్కొన్నాడు. బుఖారీ 18 సార్లు కాగితాలపై ఏవో హదీసు రాసుకున్నాడు. అల్లాహ్, ఒక్క రాత్రి నిద్రలో బుఖారీ రహిమహుల్లాహ్ 18 సార్లు మేల్కొన్నారు. కాబట్టి ఈరోజు మనం బుఖారీలో ఉందండి. తరావీ 11 రకాలతో సమస్య, 20-11 గట్టిగా చెబుతాడు. హదీస్ ఎక్కడుంది? 11 బుఖారీలో ఉంది. రహిమహుల్లాహు తఆలా స్త్రీలు మస్జిద్ ఎత్తగా కూర్చోకూడదు, స్త్రీలు వారి ఇళ్లలో ఎత్తగా కూర్చోవాలి. లేదు, మస్జిద్ లో కూర్చోవచ్చు. ఎక్కడుంది? సహీ బుఖారీలో ఉంది. నమాజులో సూర్య ఫాతిహా పఠించకపోతే నమాజ్ అవ్వదు. నిశ్శబ్దంగా నిల్చోకూడదు. ఇమాం వెనకాతల మనం కూడా సూర్య ఫాతిహా పఠించాలి. ఎక్కడ ఉంది? సహీ బుఖారీలో ఉంది. సుబ్హానల్లాహ్. బుఖారీ రహిమహుల్లాహ్ మన వద్దకు ఈ గ్రంథాన్ని తీసుకొచ్చారు. అల్లాహు అక్బర్. మహోన్నతమైన వ్యక్తిత్వం. వాగ్దానం అంటే వాగ్దానం. ఒకరోజు బుఖారీ రహిమహుల్లాహ్ వ్యాపారం కూడా చేసేవారు. అతని వ్యాపార సామాగ్రి వచ్చింది. సాయంత్రం ఒక బృందం వచ్చింది బుఖారీ రహిమహుల్లాహ్తో, మీ వ్యాపార సామాగ్రి ఏదైతే ఉందో మీకు 5,000 దిర్హములు, ఉదాహరణ 5,000 రూపాయల లాభానికి మాకు అమ్మేయండి అన్నారు. బుఖారీ అన్నారు, రాత్రికి ఆలోచించి ఉదయం చెప్తానండి అన్నారు. రాత్రి నిశ్చయం వారికి చెప్పలేదు, మనస్సులో నిర్ణయం చేసుకున్నారు 5,000 దిర్హములకు అమ్మేస్తారని. ఉదయం ఇంకో వ్యాపార బృందం వచ్చింది. వారు అన్నారు, అయ్యా బుఖారీ, మీ యొక్క వ్యాపార సామాగ్రిని 10,000 దిర్హముల లాభానికి మేము కొనుక్కుంటాం, మీకు 10,000 దిర్హములు లాభం వస్తుంది. బుఖారీ అన్నారు, నిన్న రాత్రి నేను నియ్యత్ చేసుకున్నానయ్యా 5,000 దిర్హములకు అమ్మేద్దామని. నేను 5,000 దిర్హములకే వారికి అమ్మేస్తాను. వారికి చెప్పలేదు 5,000 ఇస్తానని. రాత్రి చెబుతాను ఆలోచించి రాత్రి మనస్సులో సంకల్పం చేసుకున్నారు 5,000 అమ్మేస్తాను. ఉదయం 10,000 ఇస్తానన్నా 5,000 అమ్మేశారు. బుఖారీలో మొదటి హదీస్, ఇన్నమల్ అమాలు బిన్నియాత్. ప్రతి ఆచరణ సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. బుఖారీ రహిమహుల్లాహ్ ఏ విధంగా తనకు కోపం వస్తే తనను తాను నిందించుకునేవారు. ఒకరోజు బుఖారీ రహిమహుల్లాహ్ గదిలో ఒక ఇంకు బాటల్ ఉంది. పనిచేసే స్త్రీ ఆ ఇంకు బాటల్ ను కొట్టి వెళ్ళిపోయింది. ఇంకు బాటల్ కింద పడింది, సిరా మొత్తం కింద పడింది. బుఖారీ అన్నారు, చూసుకుని వెళ్ళక్కర్లేదు. ఆమె చెప్పింది, ఇన్ని సామాన్లు, ఇన్ని పుస్తకాలు ఉంటే ఎలా చూసుకుని వెళ్ళాలి? బుఖారీ అన్నారు, వెళ్ళు, నీకు స్వేచ్ఛ ప్రసాదించేస్తున్నాను. ఇంకో వ్యక్తి అన్నాడు, ఏంటండి ఆమె సిరా కింద పడేస్తే కోపపడ్డానికి బదులు స్వేచ్ఛ ప్రసాదిస్తారేంటి? లేదు లేదు, నాకు నేనే శిక్ష వేసుకున్నాను, ఆమెకు స్వేచ్ఛని ప్రసాదించేస్తాను. బుఖారీ స్వేచ్ఛను ప్రసాదించారు. సుబ్హానల్లాహ్. ఎలాంటి సద్గుణాలు కలిగిన వారు బుఖారీ రహిమహుల్లాహ్. ఎన్నడూ అతిగా ఆశపడలేదు, ఎన్నడూ ఇతరులను నిందించలేదు, ఎన్నడూ ఇతరుల గురించి చెడుగా మాట్లాడలేదు. ఒక మాట బుఖారీ రహిమహుల్లాహ్ పలికేవారు. ఆ మాట వింటే నేటి సమాజం ఏ విధంగా ఆలోచిస్తుందో. బుఖారీ రహిమహుల్లాహ్ చెప్పేవారు, రేపు ప్రళయ దినాన అల్లాహ్ ఒక ప్రశ్న గురించి నన్ను ప్రశ్నించాడు అన్న నమ్మకం నాకుంది. రేపు ప్రళయ దినాన అల్లాహ్ తాలా ఒక ప్రశ్న గురించి ప్రశ్నించాడు అన్న నమ్మకం నాకుంది. ఆ ప్రశ్న ఏంటి? పరోక్ష నింద గురించి. నేను ఎన్నడూ ఎవరి గురించి పరోక్ష నింద చెయ్యలేదు. బుఖారీ రహిమహుల్లాహు తఆలా తెలియజేస్తున్నారు. ఎలాంటి బుఖారీ రహిమహుల్లాహ్ ప్రియులారా. ఇక చివరిగా బుఖారీ రహిమహుల్లాహు తఆలా యొక్క జీవితం, అతని యొక్క వాగ్దానం సుబ్హానల్లాహ్ మనం చూసాం, అతని యొక్క గుణగణాలు మనం చూసాం. ఆ
అతని ఆత్మాభిమానం. బుఖారా పట్టణానికి ఖాలిద్ అన్న గవర్నర్ ఉండేవాడు. ఆ గవర్నర్ ఒక రోజు బుఖారీకి 2 మాటలు పంపించాడు. బుఖారీ, మా ఇంటికి వచ్చి నువ్వు రాసిన గ్రంథాలు అత్తారీఖుల్ కబీర్, ఈ సహీహుల్ జామీ నా ముందు పట్టించి ఒక మాట, మా పిల్లలకు ప్రత్యేకంగా అరబీ ట్యూషన్లు చెప్పు అన్నాడు. బుఖారీ అన్నారు, జ్ఞానం కావాలంటే మీరు నా వద్దకి రావాలి, జ్ఞానం మీ వద్దకు రాదు అన్నారు. నా వద్ద అందరూ ఒకటే, డబ్బున్నవాడికి వేరే జ్ఞానం, పేదవాడికి వేరే జ్ఞానం లేదు. జ్ఞానం కావాలా, నా వద్దకు వచ్చే పిల్లలతో నీ పిల్లలు వచ్చి కూర్చుని జ్ఞానం నేర్చుకోవాలి. సుబ్హానల్లాహ్. గవర్నర్ కి కోపం వచ్చింది. బుఖారీ రహిమహుల్లా వారిని ఆ ఊరి నుండి అతనిపై రకరకాల నిందలు వేశారు. సమయం ఉంటే ఆ నిందల గురించి చెప్పే ప్రయత్నం తర్వాత చేద్దాం. ఖురాన్ గురించి బుఖారీ రహిమహుల్లా, ఖురాన్ మఖ్లూక్ కాదు, గైర్ మఖ్లూక్, ఖురాన్ సృష్టించబడలేదు అన్నారు. వాస్తవం, ఖురాన్ సృష్టించబడలేదు, గైర్ మఖ్లూక్. ప్రియులారా, అల్లాహ్ యొక్క మాట, అల్లాహ్ యొక్క మాట, అల్లాహ్ యొక్క గుణగణాలలోనిది ఖురాన్ గైర్ మఖ్లూక్. బుఖారీ రహిమహుల్లా ఖురాన్ గైర్ మఖ్లూక్ అంటే ఆయన మఖ్లూక్ అని చెప్పినట్టు అతనిపై నిందలు వేసి బుఖారీ రహిమహుల్లాను అక్కడే వేరే గ్రామంలోనికి, బుఖారా నుండి పక్కన సమర్ఖండ్ ఏదైతే ఇప్పటికీ ఉజ్బెకిస్తాన్ లో ఉందో అక్కడ చిన్న గ్రామం వద్దకు బుఖారీ రహిమహుల్లా వెళ్లిపోయారు. కానీ ఆ గవర్నర్ పై బుఖారీ మనసులో విపరీతమైన కోపం వచ్చింది. ఒక్క నెలలో ఖలీఫా గవర్నర్ పదవి తీసి పక్కన పడేశాడు వాడిని. ఆ తర్వాత బుఖారీపై రకరకాల నిందలు కూడా ప్రజలు వేశారు. సత్యం చెప్పేవాడిపై నింద వేయటం సమాజంలో సహజం. ప్రియులారా, బుఖారీ వారిపై నిందలు వచ్చాయి. ఆఖరికి బుఖారీ రహిమహుల్లా అదే విధంగా జీవితం గడుపుతూ తన జీవితంలో 62వ ఏట 256 హిజ్రీ రేపు ఉదయం రంజాన్ పండుగ అనగా ముందు రోజు రాత్రి ఇషా నమాజ్ తర్వాత బుఖారీ రహిమహుల్లా 62 ఏళ్ల వయస్సులో తన జీవితాన్ని ముగించి అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ప్రియులారా, ఏదేమైనప్పటికీ వారి యొక్క కష్టాల ఫలితం ఈ రోజు మన ముందు సహీహ్ హదీసులు. ప్రియులారా, అప్పుడప్పుడు వారి జీవితాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంత చేసేపు ఈ పిచ్చి వాళ్ళ ప్రస్తావన, ఎవరైతే ప్రపంచంలో మనల్ని నరకానికి తీసుకువెళ్తారో, ప్రియులారా, ఎవరైతే అబద్ధపు మాటలు చెప్పి మరి ఒకసారి చెబుతున్నాను, ప్రపంచం వెంట, ఈ ప్రపంచంలో క్రికెట్ స్టార్ల వెంట, సినిమా స్టార్ల వెంట తిరగకండి. వారి అభిమానాన్ని చాటుకుంటూ ఆఖిరత్ను పాడు చేసుకోకండి. వీరందరూ మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్లే వారి జ్ఞాపకం పెట్టుకోండి. వారి వల్ల ప్రపంచంలో లాభము లేదు, ఆఖిరత్లో లాభం లేదు. ప్రియులారా, ఎవరి వెంట పడండి, ప్రవక్త వెంట పడండి, సహబాల వెంట పడండి, అహ్లుస్ సున్నా వల్ జమాత్ యొక్క ఇమాముల వెంట పడండి. వారు మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్తారు. అల్లాహ్ తాలా మనందరికీ సత్యాన్ని గుర్తించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.